డాకు మహారాజ్కి కూడా కాల్ చేసి యాక్చువల్గా బాలయ్య గారు కాల్ చేశారు. ఫస్ట్ రైటర్ నాకే డైరెక్ట్ బాలయ్య గారే కాల్ చేస్తారు. వర్క్ రిలేటెడ్ ఏదైనా ఉంటే కాల్ చేస్తారు. కాల్ మిస్ అయితే అప్పుడు అయ్యో అనిపిస్తుందా? చాలా అయ్యో కాల్ మిస్ అయిపోయాని అంటే కొన్నిసార్లు అయింది కూడా. వర్క్ లో ఉన్నా అంటే ఇలానే ఇప్పుడు ఈ వర్క్ ఇక్కడ ఉన్నాను, ఫోన్ సైలెంట్ లో పెట్టేసి ఉంటాను. సో ఇలానే డబ్బింగ్ వర్క్ లో ఉన్నప్పుడు కూడా ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉంటుంది, బ్యాగ్ లో ఉంటుంది. అలా మిస్ అయ్యాను, కాల్ మిస్ అయ్యాను. దాని తర్వాత ఆయన మళ్ళీ ఏమనుకోరు, ఆయనే హాయ్ ఆయా వర్క్లో ఉన్నారా మీరు, అయ్యో సారీ నేను మెసేజ్ పెట్టాల్సింది అలా అంటారు. సో స్వీట్ యాక్చువల్లీ వెరీ నైస్ పర్సన్. అండ్ అది డాకు మహారాజ్ అప్పుడు రైటర్ కోసం అంటే ముందు రాసిన రైటర్ కోసం వెతికితే కాంటాక్ట్ ఏదో దొరకలేదు. ఈవెన్ ఐ ఆల్సో ట్రైడ్ ఫర్ పర్టికులర్ పర్సన్, వీ డెంట్ గెట్ ద కాంటాక్ట్ నెంబర్. ఆయన ఒక మాట అన్నారు, మీరే ఎందుకు రాయకూడదు, అసలు మీరంతా కరెక్షన్ చేసి చెప్పారు కదా, నాకు మీకు ఉంది కదా, మీరే రాయొచ్చు కదా అన్నారు. ఓకే అలా చెప్పండి. నేను కొన్ని బాలయ్య గారు నా ఫేవరెట్ డైలాగ్ చెప్తున్నాను. మీరు తెలుగులో నాకు ఎదురొచ్చినా నేను నీకు ఎదురొచ్చినా సమస్య నీకే, అదేనా ప్రాబ్లం నీకే అదొకటి. ఇంకోటి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, అది నేను చేసినప్పుడు రాలేదు కదా, నేను భగవాన్ కేసరి నుంచి కాబట్టి. బట్ అంటే బాలయ్య గారు పంచ్ డైలాగులు టైమ్లెస్. మేము మా ఫ్లోర్ లో ఎవరినైనా ఒకళ్ళొకళ్ళు ఏమన్నా పంచ్ డైలాగులు ఇవ్వాలంటే ఇవే బాలయ్య గారివే, అంతే బాలయ్య గారి డైలాగ్స్. ఆ పంచ్ డైలాగ్స్ అంటే ఒక సెట్ అయిపోయింది. బాలయ్య గారి డైలాగ్స్ అని అంటే అలా సెట్ అయిపోయింది, అది బాలయ్య గారికే అంతే. అలా ఉంటాయి. అపాయింట్మెంట్ లేకుండా వస్తే ఏంటది, లొకేషన్ చూడు, ఇంకేదో లొకేషన్ చూడు. అలా డాకు మహారాజ్ ఏం డైలాగ్స్ రాసావు నాజియా నువ్వు? నీకు గుర్తున్న డైలాగ్ ఏమైనా ఉందా బాగా కొంచెం పంచ్ కాకపోయినా పవర్ఫుల్ డైలాగ్ బాలకృష్ణ గారిదని? అంటే మొత్తం రాసేసి మళ్ళీ ఈ మూవీలోకి వచ్చేసాను కాబట్టి గుర్తులేదు. బట్ పంచ్ డైలాగ్స్ ఎలా ట్రాన్స్లేట్ అవుతాయి? సపోజ్ ఒకటే ఏకీ తరఫ్ దేఖో దూసరీ తరఫ్ మత్ దేఖో అలా ఉంటుందా? అదే యాక్చువల్ గా సేమ్ లైన్ ట్రాన్స్లేట్ చేయకుండా ట్రాన్స్క్రియేట్ చేస్తాము. ఆ పంచ్ ఉండేలాగా ట్రాన్స్క్రియేట్ చేస్తాము. సో ఆ రకంగా అక్కడ నుంచి మళ్ళీ ఆ డాకు మహారాజ్ అయిన తర్వాత అసలు నాకు అన్ఫర్గెటబుల్ థింగ్ ఏంటి అంటే 2024లో డిసెంబర్ అప్పుడే అన్స్టాపబుల్ ఇది డాకు మహారాజ్ అన్స్టాపబుల్ డాకు మహారాజ్ ప్రమోషన్ ఉంది. నాకు కాల్ చేసి బహనా అన్నారు. నేను విన్నది కరెక్టేనా అనుకున్నా. అయితే బహనా జీ సార్ నై భాయ్ బోలో అన్నారు. అంటే జీ అంటే వెంటనే రావడానికి ఒక చిన్న జంక్ ఉంటుంది కదా, సో ఆ హెజిటేషన్తో సార్ బోలియే అనేసి అంటే నై పహలే భాయ్ బులాओ తబ్ బాత్ కరో అంటే జీ భయ్యా ఆప్కి మర్జీ ఆ పనే మాట్లాడతారు. తుమ్ అలా మాట్లాడరు. ఈవెన్ తెలుగులో వచ్చినా కూడా మీరు, అది నన్ననే కాదు మామూలుగా వేరే వాళ్ళని కూడా మేనేజర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా మీరు అనే సంబోధిస్తారు. యాక్చువల్లీ ఇది చాలా గొప్ప ట్రేట్. మనకి సీనియర్ ఎన్టీఆర్ గారి ట్రేట్స్ చూసాం కదా, ఆయన కూడా మీరు అని అనేవారు అందరినీ. వాళ్ళ అదే ఫ్యామిలీ సంస్కారం, ఆయన పెంపకం కదా. అదే టైం డిసిప్లైన్ ఒకటి. అయ్యో ఆయన టైం అంటే వర్క్ స్టార్ట్ చేయకముందే ఒక ముహూర్తం పెట్టేసి ఆ ముహూర్తానికి నన్ను స్టార్ట్ అవ్వమంటారు. అంతకుముందు ఐ యూస్ టు స్టే ఇన్ సైనిక్పురి, సో అక్కడ నుంచి రావాలి కాబట్టి ఆ టైంకి తగ్గట్టు ఒక టైం చెప్పేసేవారు, స్టార్ట్ అయ్యి వచ్చేదాన్ని. దాని తర్వాత ఆయన ఒక టైంలో వచ్చేసి. ఎవరు చూసి పెడతారు ఆయన చూసుకుంటారు, చాలా బాగా చూస్తారు. అయ్యో అస్ట్రాలజీ నాకు తెలిసి పండితుల కన్నా చాలా బాగా చూస్తారు ఆయన. అది ఫింగర్స్ మీద ఇలా కౌంట్ చేస్తారు ఆయన. మహా పండితులు అంటారు చూసారా, వాళ్ళకన్నా వాళ్ళకు మించిన జ్ఞానం ఉంది ఆయన దగ్గర. వాళ్ళకి మించిన జ్ఞానం ఉంది. చెప్పాలంటే నాకు తెలిసి వాళ్ళకు మించిన మంచి ముహూర్తాలు పెడతారు, అన్నీ చూస్తారు. రాహుకాలం అని, యమగండం అని. అంటే కొంతమంది అనొచ్చు సూపర్స్టిషియస్ అది ఇది అని, బట్ అది హీస్ ఫాలోయింగ్ ఆ ట్రెడిషన్స్. బ్రహ్మముహూర్తంలో ఎగ్జాక్ట్లీ 3:30కి హీ సెడ్ ద సేమ్ థింగ్ టు మీ. అదే అన్నారు 3:30కి లేస్తాను. 3:30కి లేచి తను బాలయ్య గారు ఏంటి తన వర్కౌట్స్ చేసుకొని దాని తర్వాత పూజ చేసుకొని అంతా అది చాలా ఉంది,
చాలా ఉంది. అండ్ అంతా చేసి ఒక ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ నాప్ తీసుకుంటారు అంతే అంతే అంతే. సో ఇప్పుడు ఫుల్ డే ఎనర్జెటిక్, చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. అదే ఎలా ఉన్నారు, ఫస్ట్ అఖండలో ఎలా ఉన్నారు, ఇప్పుడు సెకండ్ అఖండ పోస్టర్ చూస్తే కదా అసలు. కానీ నాజియా బెహనా అన్న తర్వాత వాట్ డిడ్ యూ ఫీల్ అప్పుడు? అసలు అంటే ఇంకా అది మాటల్లో చెప్పలేము, అంత పెద్ద పర్సన్. అంటే ఇటు ఇండస్ట్రీలో కానీ అటు పొలిటికల్గా కానీ అంత పేరున్న పర్సన్ బెహనా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఐ ఫెల్ట్ ఇట్స్ లైక్ అ గాడ్ గిఫ్ట్ అంతే అంతే. అండ్ హీ సెడ్ టు మీ వెన్ ఐ సెడ్ అంటే ఇది రీసెంట్గా జరిగింది, బట్ దట్ టైమ్ హీ సెడ్ యునో యువర్ గాడ్ గిఫ్టెడ్ సిస్టర్ టు మీ, హీ సెడ్. సో అది అయితే ఇంకా అన్స్టాపబుల్కి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూస్ ఇదంతా అయిన తర్వాత లాస్ట్లో స్టేజ్ మీదకి నన్ను ఇన్వైట్ చేసి ఒక మాట అన్నారు, అందరికీ తెలియాలి యు ఆర్ మై డబ్బింగ్ డైరెక్టర్ అన్న విషయం అందరికీ తెలియాలి, సో నేను అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి అని పిలిచి ఇంట్రడ్యూస్ చేశారు. అదొకటి మర్చిపోలేని విషయం. అంటే ఎప్పటికీ ఇంకా అలా లైఫ్లో గుర్తుండిపోతుంది నా కెరియర్లో. ఏంటి వాట్ ఐ అచీవ్డ్ అంటే దిస్ థింగ్, యూనో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ అచీవ్డ్. సో ఐ థింక్ మై జర్నీ హ్యాస్ స్టార్టెడ్ ఇక్కడ నుంచి, హోపింగ్ ఫర్ ద బెస్ట్ థింగ్స్. సో డాకు మహారాజ్ ఈ రెండు, అఖండ 2, అఖండ 1కి ఐ డిడ్ వర్క్. అప్పటికి ఇంకా నేను అఖండ 2కి చేశాను. అఖండ 2లో బాలయ్య గారు యాజ్ వెల్ యాజ్ బోయపాటి గారు. సో ఇప్పుడైతే అఖండ 2 కూడా వర్క్ చేసావు, హిందీ డబ్బింగ్. యా. ఎలా ఉంది అఖండ 2? ఫ్రాంక్లీ చెప్పు. అమేజింగ్, బ్లాక్ బస్టర్. అంతేనా? అంతే, దద్దరిల్లిపోద్ది. ఎందుకు అదే అర్థం కాదు. బాలకృష్ణ గారే ఒక ఇంటర్వ్యూలో నాకు చెప్పారు, అంటే ఆయనకే అనిపిస్తుందట, ఏంటి నేను ఇలా ఇలా అంటే లారీ వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి, కార్ ట్రైన్ వెళ్ళిపోవడం ఏంటి అని. బట్ ఆయన చేస్తే చెల్లిపోతుంది, ఏది చేసినా చెల్లిపోతుంది. అంతే, బాలయ్య గారు చేస్తే అందులో లాజిక్స్ వెతకూడదు, వెతకరు కూడా అసలు. అంతే, అది అలా ఫిక్స్, అది ఎందుకు వెళ్ళిందా అలా వెళ్తుందా ఇలాంటివి ఏం చూడరు. కరెక్ట్. అది. సో మరి అఖండ డబ్బింగ్లో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అఖండ డబ్బింగ్ ఇంకొంచెం అలా ఫ్రెండ్లీ అయిపోయారు. అప్పటి నుంచి నన్ను ఇంకా బెహనా అని ట్రీట్ చేస్తున్నారు. కట్టాను. రక్షాబంధన్ అయిపోయింది. ఆ టైంలో బాలయ్య గారు కొంచెం బిజీగా ఉండే, డబ్బింగ్కి వచ్చినప్పుడు రాఖీ కట్టాను. మరి చాక్లెట్ ఇచ్చారా లేదా? చాక్లెట్ ఇచ్చారు. మంచి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ విషయంలో లైక్ ఈవెన్ నా బర్త్డే అప్పుడు కూడా Feb 6th భాయ్ మిమ్మల్ని కలిసి మీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఉంది అని అంటే, వచ్చేమా అన్నారు. అప్పుడు వేరే తన వర్క్స్ ఉన్నా కూడా దాన్ని పోస్ట్పోన్ చేశారు. పోస్ట్పోన్ చేసి 1.5 hour టైం నాతో స్పెండ్ చేసి మంచిగా కాసేపు అలా కబుర్లు చెప్పుకొని కాసేపు ఇండస్ట్రీ రిలేటెడ్ మాట్లాడి, అప్పుడే ఇంకా కంప్లీట్ అయిపోయింది కదా అఖండ 2 గురించి మాట్లాడుకొని. అండ్ వసుంధర గారు కూడా అప్పుడే కుంభమేళా జరుగుతుంది కదా, కుంభమేళా నుంచి ఆ రోజే వచ్చారు. నేను వెళ్ళాను, నేను వెళ్ళిన ఒక 10-15 minutesకి వచ్చారు. ఇద్దరు కలిసి బ్లెస్సింగ్స్ ఇచ్చి చక్కగా చాలా బాగా అనిపించింది. అప్పుడు కూడా ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ చేశారు. అదే కదా, దీస్ ఆర్ స్వీట్ మెమరీస్. బ్యాగ్ కోసం కాదు, గిఫ్ట్ కోసం కాదు, కానీ గుర్తుపెట్టుకున్నారు. అండ్ అంటే ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది చాలా అసలు అంటే గూస్ బంప్స్ వస్తాయి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా ఉంటారా అంటే కోపిస్ట్ అని ఎలా అని మొత్తం ఇలా పోర్ట్రే చేశారు కదా, అలా కానే కాదు. చాలా మంచి పర్సన్, చాలా మంచి పర్సన్. నువ్వు అన్నట్టు ఐ థింక్ ఇది డిస్టర్బ్ అయితేనే, అంటే షెడ్యూల్ ప్లాన్ డిస్టర్బ్ అయితే, షెడ్యూల్ రిలేటెడ్ ఏదైనా కోపం చూసా ఎప్పుడైనా కానీ వేరే వాళ్ళ మీదైనా? అంటే నేను ఉన్నప్పుడు మటుకు చాలా కంట్రోల్లో, అలా చాలా కంట్రోల్లో. అంటే మా ముందు మళ్ళీ ఎలా పడితే అలా మాట్లాడరు కూడా, జస్ట్ అలా కొప్పడి అని ఇలా చూస్తారు అంతే. ఆయన చూపు చాలు అంటే ఇంకా మాటల్ని ఇలా కంట్రోల్ చేస్తారు. కాదురా, కంటి చూపుతో చంపేస్తా, అది చెల్లుతుంది. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.